దుష్టుడు మన తలంపులు మార్చకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క తలంపులతో నిండిపోయి ఉండాలి. ఎవరి తలంపులతో నిండిపోయి ఉండాలి? దేవుని తలంపులతో నిండిపోతే, ఇప్పుడు ఒక గ్లాస్ ఉందండి, ఆ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, మరి ఆ గ్లాసులు ఇంకేమన్నా యాత్రకు పడుతుంది అంటారా? పట్టదు. ఎందుకంటే అది ఫుల్గా ఉంది కాబట్టి దానికి ఇంక వాటర్ వస్తాకి దానికి ఇంకా ఉండదు. అలాగా దేవుని తలంపులు మన యొక్క హృదయంలో కావచ్చు, మన తలంపుల్లో కావచ్చు, దేవుని యొక్క ప్రతిదీ, ఆయన వాక్యము, ప్రార్థన, ప్రతిదీ మనం ఏం చేసుకోవాలంటే మన తలంపుల్లో పెట్టుకోవాలి. మనం ఇంకా మాట మాట్లాడితే దేవుని యొక్క మాటే రావాలి. అప్పుడే మనం దుష్టునికి అవకాశం ఏమో. సరేనా? ఒక్క మాట తీసుకున్నాం మనం, దుష్టుడు ఆలోచన చొప్పి నడవక. దుష్టుడు ఆలోచన అంటే మన తలంపుల్లో దూరి అనేకమైన విషయాలకి వాడు చెడు మార్గాలకి మనకి దారి తీస్తాడు. ఆ దారి తీయకోకుండా ఉండాలి అని అంటే మనం ఎక్కువ ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. అనుదినము నువ్వు ప్రార్థిస్తూ, అనుదినము దేవుని స్తుతిస్తూ, అనుదినము దేవుని కొరకు నువ్వు అనేక మందికి మాటలు మరి సువార్త చేస్తే ఆడు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే వస్తాడు, వచ్చిన వాడేమి నిన్ను చేయలేడు, తాత్కాలికంగా చేస్తాడు అంతే. నిన్ను భయపెడతా కొన్ని చేస్తాడు, కానీ వాడిని నువ్వు రానకూడదు. ఒక గ్లాసు నీళ్ళు ఫుల్గా ఉంటే ఇంకో గ్లాసు నీళ్లు పట్టడం ఎలాగైతే పట్టవో, మన హృదయంలో దేవుని తలంపులు, మన తలంపుల్లో దేవుని యొక్క మాటలు, మన స్వాభావికము అంతా కూడా దేవుని వైపు ఉంటే దేవుడు మనల్ని దుష్టుని వైపు వెళ్ళనివ్వడు. ఎందుకంటే దుష్టుడు అత్తాకే జడుతాడు. అమ్మో వీడు చాలా అగ్నిలో కొలిమిలో ఉన్నాడు, వీడిని మనం పట్టుకుంటే మనం మాడి మసి అయిపోతాం అనుకుంటే.